ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే, తల్లి, ఇప్పుడు నువ్వు ఒంటరిగా నడుస్తున్నావు కదా, ఇలా ఒంటరిగా ఉన్న నీకు స్వయంగా నీ తండ్రి ఇచ్చే ఆదరణ ఇది. కాదనకుండా ఆనందంగా అందుకో బిడ్డ. నమ్మకంతో విను. నువ్వు కోరిన ప్రతిదీ కూడా నీ సొంతం చేస్తాను. మాట ఇస్తున్నానమ్మా, నేను చెప్పినవి ఏదీ కూడా పొల్లు పోకుండా అలానే జరగనిస్తాను. దిగులు పడకు. నువ్వు ఎంతో కష్టపడుతూ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు కదా, బాబా నా జీవితమే మారదా అని అడుగుతున్నావు కదా. అందుకే ఇక నీ జీవితాన్ని పూర్తిగా స్వయంగా నేనే చక్కదిద్ది నీకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించి నిన్ను అందరంత ఎత్తులో నిలబెడతానమ్మా. నీకోసంగా ఒక చక్కటి మార్గాన్ని నేను తీసుకువచ్చాను తల్లి. నీ బాబా చెప్పారు అంటే ఇది 100% జరిగే తీరుతుంది. నువ్వు ఏమాత్రం కూడా కంగారు పడకమ్మా. కాస్త నమ్మకంతో ఉండు చాలు. నీకోసంగా నేను ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చానో, ఎలాంటి ఆదరణ అందించబోతున్నానో, ఎలా ఓదార్చబోతున్నానో అన్నీ చెబుతాను. కంగారెందుకు చెప్పు. కాస్త నెమ్మదిగా ప్రశాంతంగా విను. బిడ్డా, ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, అందుకేనమ్మా నీ తండ్రి నీతో మాట్లాడాలని వచ్చారు. ఎప్పుడు ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయొద్దమ్మా. కాస్త మౌనంగా నెమ్మదిగా ఉండు చాలు. ఇప్పుడు నీ గుండె లోతుల్లో ఎవ్వరికీ తెలియని ఒక బాధ ఉంది కదా, అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా, నీ కష్టాలను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే, నీ కన్నీళ్లకు స్వయంగా నేను సాక్షిని. నేను నీ పక్కనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. నువ్వు ఎప్పుడు, ఏ రోజు, ఏ క్షణం కూడా ఒంటరివి కాదమ్మా. ఇప్పుడు నువ్వు ఇతరులపై చూపే ప్రేమ, వాళ్లపై పెట్టుకున్న నమ్మకం వాళ్ళు గుర్తించడం లేదని కంగారు పడుతున్నావు కదా. ఈ లోకంలో ఎప్పటికీ కూడా నీకోసం ఒక వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటారని మర్చిపోవద్దు. అది ఎవరు బాబా, నాకంటూ ఎవరున్నారు అని ఆశగా అడుగుతున్నావా? బిడ్డ, ఇన్ని చెప్పాక కూడా అర్థం కావడం లేదా? ఇంకెవరు చెప్పు. స్వయంగా నీ సాయి తండ్రి, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటాడు. నిన్ను కనిపెట్టుకునే ఉంటాను. ఎన్ని కష్టాలొచ్చినా, సుఖాలున్నా, బాధలున్నా, సంతోషమున్నా నీ జీవితంలో నుంచి నీ తండ్రి అస్సలు వెళ్ళడు. నీ చెయ్యిని విడిచిపెట్టడు. నీకు తోడుగా నీ వెంట నేనుండగా నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు. బిడ్డా, గుర్తుపెట్టుకో, ఎవరి ఎదుట తలవంచనది ఆత్మగౌరవం, ఎవరి ముందు చేయి చాచనది ఆత్మాభిమానం, ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఇక ఈ మూడింటి కలయికే బిడ్డ జీవితం అంటే. నువ్వు ఒంటరిగా ఎవ్వరికీ చెప్పకుండా చీకట్లో ఏడ్చిన క్షణాలు అన్నీ నాకు తెలుసు, చూస్తున్నాను. నీ కన్నీళ్లే స్వయంగా నా దగ్గర ప్రార్థనలు పెడుతున్నాయి. ఇక నిన్ను పట్టించుకొని వారిని వదిలేసేయ్, మర్చిపో. అది ఎలా బాబా అంటున్నావా? అది కాస్త కష్టమేనమ్మా, కాదనను. కానీ ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి కదా, అప్పుడే కదా జీవితం మారుతుంది. నీతో పాటే ఉన్న నీ తండ్రిని నమ్ము చాలు. నేను అన్నీ మారుస్తానమ్మా. నీకోసం, స్వయంగా నా బిడ్డ కోసమే అన్నీ మారుస్తాను. ఎవరో ఇప్పుడు నీకు మాటలతో ఆదరణ ఇవ్వడం లేదు కదా, అదే కదా నీ బాధ. ఎవరైనా నీకు సాయం చేస్తారా, కనీసం మాట సాయమైనా చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నావు. అవునా? అయినా సరే ఒక్కరు కూడా రావడం లేదని దిగులు పడుతున్నావా? కలత చెందకు. ఎవ్వరి కోసమో ఎదురు చూడకు. నీకు నేనున్నాను.
నీ బాధల్ని అర్థం చేసుకుంటాను. చూడమ్మా, నువ్వు నాకు ఏ విషయం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నా కళ్ళలోకి చూస్తే చాలు, నీ మనసులో దాగి ఉన్న బాధలన్నీ నాకు తెలుస్తాయి. వాటిని తీర్చే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. అలానే అవి తీరడానికి ఒక మంచి అవకాశం కూడా అందిస్తాను. అందుకే చెప్తున్నాను, నువ్వు ఎవరి కోసమో ఎదురు చూడుకొని. ఇప్పుడు నువ్వు కాలిపోయిన మధుర జ్ఞాపకాల్లోనే చిక్కుకుపోయావు కదా. నిన్ను అర్థం చేసుకోకుండా బాధ పెట్టే వారి గురించే ఇంకా ఆలోచిస్తూ ఉన్నావు. నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్న వారిని మర్చిపోలేకపోతున్నావు. నిజమే కదా. అయినా వారు నిన్ను గుర్తించడం లేదు. అయినా సరే బాధపడకు, జరిగిందేదో జరిగిపోయిందిలే. వాళ్ళు నిన్ను మర్చిపోయారు. కానీ చెప్పాను కదా, నీ తండ్రి మరువడు. వాళ్ళు నీ కన్నీళ్లను చూసి కూడా మానవత్వం చూపలేకపోయారు. కానీ నీ తండ్రి, నీ సాయి తండ్రిని కదా. నీ కష్టాలు వృధా కాకుండా నీకు అన్నీ కూడా సరిచేస్తాను. నువ్వు పడ్డ ప్రతి కష్టానికి నేను లెక్క చెబుతానమ్మా. నువ్వు ఒంటరిగా ఉన్న క్షణంలో నాతో మాట్లాడు. ఇప్పుడు ఈరోజు నువ్వు ఎంతో భయపడుతున్నావు, కంగారుగా ఉన్నావు. ఇక అవన్నీ వదిలేసే. ఇప్పుడు నీకు కావలసిన వారిని నీకు అందిస్తాను. ఈ క్షణంలో ఎవరైతే నిన్ను అర్థం చేసుకుంటారో, ఎవరైతే నీ సమస్యలో నీకు తోడు ఉంటారో వాళ్ళని దగ్గర చేస్తాను. ఎందుకంటే నా బిడ్డది ఎంతో స్వచ్ఛమైన మనసు. పసిపిల్లలా ఉంటారు. అందరికీ ప్రేమను పంచుతారు. అందుకే నా బిడ్డకి ఇన్ని బాధలు అనుభవిస్తుంది. నువ్వు ఎవరితోనో చెప్పుకోలేని బాధలు కూడా నాతో చెప్పుకోమ్మా. నేను నీ తండ్రిని కదా, అన్నీ సరిచేస్తాను. నువ్వు చెప్పేవన్నీ వింటాను. నువ్వు నన్ను పిలిచి నీ బాధలు చెప్పుకున్నావా చెప్పు, ఆలోచించు. ఒక్కసారైనా నీ మనసులో ఉన్నది ఉన్నట్లు నాతో మాట్లాడావా? అన్నీ నీలోనే పెట్టుకొని అలానే కృంగిపోతున్నావు, కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. మరి నువ్వు అలా ఎందుకు ఉన్నావో నాకు తెలుస్తుందమ్మా. ఎందుకంటే బిడ్డ గురించి తండ్రికి తెలియదా చెప్పు? స్వయంగా ప్రత్యేకించి నువ్వు చెప్పాలా నాకు? అయినా నీకు మళ్ళీ చెబుతున్నాను విను. తండ్రి దగ్గర నువ్వు ఏది కూడా దాచిపెట్టకు. నిర్మోహమాటంగా అన్నీ చెప్పుకో. నువ్వు ఎప్పుడైతే ఇలా అన్ని విషయాలు నాతో పంచుకుంటావో, నీ సమస్యలు నాతో చెబుతావో, అప్పుడు నువ్వు పూర్తిగా శాశ్వతంగా వాటి నుంచి బయటపడతావు. అప్పుడు ఒక మార్గం కూడా కనిపిస్తుంది. అందుకే చెబుతున్నాను, ప్రతి విషయాన్ని నీ తండ్రితో పంచుకో. నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు చెప్పు? అసలు నన్ను తప్ప ఇంకెవరిని నువ్వు స్వేచ్ఛగా అడగగలవు? ఇక ఏం ఆలోచించకుండా అన్నీ అడుగు. ఎప్పుడూ భయపడకు, తడబడకు. నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి. నీ కష్టాలకు ముగింపు కూడా నేను అందిస్తాను. నీ ముఖంలో శాశ్వతంగా ఆనందం వచ్చేలా నేను చేస్తాను. నా బాబా నాకు మంచి జీవితం ఇచ్చారు, మంచి భవిష్యత్తును అందించారు అని నువ్వే ఆనందంతో అందరికీ చెప్పుకుంటావు. బిడ్డా, ఒక్కటి చెప్పనా? నీ కోసంగా ఒక అద్భుతమైన భవిష్యత్తు అనేది ఎదురు చూస్తుంది. ఇక నువ్వు కోల్పోయింది నీకు ఇవ్వబోతున్నాను. కానీ ఖచ్చితంగా గొప్ప జీవితాన్ని నీకు అందిస్తానమ్మా. మాటిస్తున్నాను. ఇప్పుడు నువ్వు పడుతున్న ఒంటరితనం, రేపటి నీ నవ్వు తలుక్కుమని మెరవడానికి అవసరమయ్యే అన్ని పనులు కూడా స్వయంగా నేను చేస్తాను. నేను చెప్పాను అంటే ఇక జరగకపోవడం అంటూ ఏదీ ఉండదు. అది నీకు కూడా తెలుసు కదా. నా బాబా చెప్పింది చెప్పినట్లుగా చేస్తారు అని నీకు కూడా తెలిసిన విషయమే కదా. అయినా సరే ఎందుకు కంగారు, దిగులు, ముఖంలో ఏదో తెలియని ఆందోళన? ఇవన్నీ ఎందుకు చెప్పు? ఇక అన్నిటినీ పక్కన పెట్టేసే. కాస్త ప్రశాంతంగా
నెమ్మదిగా ఏ పని చేసినా సరే ఆలోచించి న్యాయంగా చెయ్యి. ఇక నీ జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగా చాలా సంతోషంగా ఉంటుంది. నీ తండ్రిపై నమ్మకం ఉంది కదా? ఇక అస్సలు వెనకడుగు వేయకు. ధైర్యంగా ముందుకు వెళ్ళిపో. అన్నీ కూడా నేను చూసుకుంటానమ్మా. బిడ్డా, ఈ క్షణం నువ్వు ఏడవవచ్చు. తరువాత ఖచ్చితంగా ఆనందిస్తావు, సంతోషిస్తావు. ఎందుకంటే నీకు తోడుగా ఎవరున్నారు? నీ తండ్రి ఉన్నారు. నీ కోసంగా ఈ సమయాన్ని కూడా నేను ఆపుతానమ్మా. నీ జీవితాన్ని మంచి గొప్ప మలుపుని తిప్పబోతున్నాను. ఇక ధైర్యంగా ఉండు. ఏమాత్రం కూడా అధైర్యపడకు. నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ పక్కన ఎవ్వరూ లేనప్పుడు నీకు ఒక స్వరం వినిపిస్తుంది. అదే నీ సాయి స్వరం. అస్సలు ఒంటరివి కాదు. ఎప్పుడూ నేను నిన్ను చూస్తూనే ఉంటాను, కాపలా కాస్తూనే ఉంటాను. ఇక ఎవ్వరు నిన్ను తాకాలన్నా సరే అది ఎవ్వరి వల్ల కాదు. అర్థమైందా? నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? నన్ను నువ్వు చూడగలుగుతున్నావా? నా స్పర్శని నువ్వు తాకగలుగుతున్నావా? ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ తండ్రి నీకు ఉన్నారు కదా? నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల ముందు తక్కువ చేసుకోకు. నీకు అండగా నీ తండ్రి ఉన్నారు. ఈ లోకాన్నే పరిపాలించే నీ సాయి ఉన్నారు. నువ్వు ఈ లోకానికి ఒక దీవెన, ఒక వెలుగు. నీ ప్రాణానికి నేను మంచి విలువ కడతానమ్మా. ఏ బాధ వచ్చినా సరే నువ్వు నా బాధల చెంతకురా. బాధలన్నీ నాతో చెప్పుకో. ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా సరే నీ తండ్రి నేను అన్నీ అర్థం చేసుకుంటాను, ఓపిగ్గా వింటాను. దిగులు చెందకు. నువ్వు నా బిడ్డవి కదా? ఇక్కడ నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో చాలు. ప్రపంచమంతా ఒకవైపు ఉన్నా సరే నీ తండ్రి ఎప్పుడూ నీ వైపే ఉంటారని తెలుసుకో. అందుకే దేనికి వెనకడుగు వేయకు, భయపడకు. నువ్వు తప్పు చేసేవాళ్ళు ఎంతో ధైర్యంగా నీ ముందు తిరుగుతూ ఉన్నారు కదా? ఇక వాళ్ళ ఆటలు కట్టించి న్యాయంగా ఉన్న నా బిడ్డ జీవితాన్ని మారుస్తాను. నా బిడ్డ సంతోషంగా ఉండేలా చేస్తాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. నువ్వు నా ప్రియమైన బిడ్డవి. ఇంత మంచి మనసున్న నీకు ఎప్పుడు మంచే జరుగుతుంది. అన్నీ నేను చేయిస్తాను కదా, ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.